ఎప్పుడో కూడా తెలీదు. అవునా? ఇప్పుడు వెళ్తున్నాం అనుకో, ఇగో మనీ సిస్టర్, సైనీ సిస్టర్ బయలుదేరారు. అసలే బాప్తీసం తీసుకోవాలా. బయలుదేరారు వాళ్ళు. బయలుదేరిన తర్వాత బస్సు యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయారు అనుకోండి, ఏమవుతుంది వాళ్ళ పరిస్థితి? అంటే మరణం అనేది ఎప్పుడు వస్తుందో మనకు తెలుస్తుందా? ఎవరైనా మీరు గ్యారంటీ ఇవ్వగలరా నాకు? అక్క నేను ఖచ్చితంగా ఇంకో 10 సంవత్సరాలు బ్రతుకుతాను అక్క అని. గ్యారంటీ ఇవ్వండి చూద్దాం. భూమి మీద ఎవరూ లేరండి అలాంటి వాళ్ళు. ఎవరైనా ఉన్నారా? నేను ఖచ్చితంగా 10 సంవత్సరాలు బ్రతుకుతా అని చెప్పేసి బయటికెళ్తే యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి లోపలే నేను చైరేసుకొని కూర్చుంటానని చెప్పేసి అన్నారనుకో, ఫ్యాన్ పడి చచ్చిపోవచ్చు మీద. అవునా కదా? అంటే మరణాన్ని దేవుడు ఎలాగైనా కానీ తీసుకురావచ్చు. అప్పుడు వాడిపోయేటువంటి ఈ జీవితం గురించి మనం ఇంకెందుకు ఆలోచించాలి? ఆలోచించేయండి. మనం ఇంకే దృష్టితో చూడాలి? మనం ఎండింగ్ చూడడం అలవాటు చేసుకోవాలి. మన కన్నులకి మనం నిబంధన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలా మోషే గారు కనిపిస్తున్నారు కదండీ! ఇంకొకరు కూడా మనకు కనిపిస్తారు. ఇంకొకరు ఎవరయ్యా అని మనం చూసినట్లయితే ఇందాక ఆదికాండంలో మనం చూసాం కదా! ఎవరు? యోసేపు గారు. యోసేపు గారి సందర్భాన్ని కూడా మనం చూసామనుకోండి, ఎంత బావుంటదో ఒకసారి చదువుదామా? యోసేపు గారి సందర్భాన్ని కూడా మనం చూస్తే అదే ఆదికాండం 39వ అధ్యాయం 7వ వచనం. అటు తర్వాత అతని యజమానిని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంట్లో ఏమున్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకు ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. దినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. ఒక రోజులో జరిగిపోయినటువంటి సందర్భం అంటారండి ఇది. ఒక్క రోజు అయితే జరగలేదు ప్రియులారే. ఎన్ని రోజులు జరిగిందట? దినము. కొంతమంది చెల్లెమ్మలతో మాట్లాడుతున్నప్పుడు, ఏ అమ్మ అలా ఎలా మోసపోయావమ్మా అంటే, అక్క తెలుసా అక్క, అసలు ఆ అబ్బాయి ఎన్ని రోజులు నా వెంట పడ్డాడో తెలుసా అక్క, ఇంకా తప్పలేదు అక్క అంటారు. ఎన్ని రోజులు నా వెంట తిరుగుతూ ఉన్నారో తెలుసా అక్క ఆ అమ్మాయి, అందుకే తప్పలేదు అక్క అని తమ్ముళ్ళు అంటారు. అంటే జస్ట్ కొన్ని రోజులు తిరిగినందుకు మనకి ఏమైపోతుంది? కరిగిపోతున్నాం అంతే. కొవ్వొత్తి వెలిగించినంతే ఎలాగైతే మెల్ట్ అయిపోతుందో, అదేవిధంగా మన వెనకాల ఎవరైనా పడినా, లేదనంటే దేవునికి విరుద్ధంగా ఎవరైనా ప్రేరేపించినా, నీ జీవితం ఏంటో తెలుసా? నువ్వు నెక్స్ట్ ఎలా ఉండాలో తెలుసా? అసలు ఏం చేస్తున్నావో తెలుసా నువ్వు? అసలు నువ్వు బైబిల్ ఎందుకు చదువుతున్నావు? ఇలా మనతో ఎవరైనా 2 మాటలు మాట్లాడితే దినదినం అవసరంలా. ఒక 2 రోజులు, ఒక రోజు చాలు. అవునా కాదా? ఒక గంట మాట్లాడితే చాలు. ఇంకింతే. పడిపోయానక్క అంటారు. మోసపోయానక్క అంటారు. కానీ పిల్లలు మనం ఆలోచన చేసినట్లయితే యోసేపు గారికి జరిగినటువంటి సందర్భం ఏంటయ్యా అంటే దినమునట. దినము కూడా ఏంటట, ఆవిడ మాట్లాడుతూనే వస్తుందట. కానీ ఆయన ఎక్కడైనా లొంగారా అండి? ఆయన మనం ఆలోచన చేసినట్లయితే ఆమె కన్నులతో చూసింది. అందంగా ఉండడం, సుందరంగా ఉండడం, రూపం మంచిగా ఉండడం చూసింది. అలాగే యోసేపు గారు కూడా చూడొచ్చా లేదా? బాగా ఆలోచన చేసినట్లయితే అసలే యోసేపు గారు ఎలా ఉన్నారు? బానిస కింద ఉన్నారు. ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఒకవేళ ఆమె చెప్పినట్టు చేస్తాడనుకో, ఆమె బాగా చూసుకుంటుందా లేదా? చూసుకుంటుందంటారా లేదండి? చెప్పాలి అందరూ కూడా. చూసుకుంటుంది. ఇంకా ఇతందే కదా పెత్తనం అవుతుంది ఇంట్లో మొత్తం కూడా. అవునా కదా? ఇద్దరు కలిపి ఏదో ఒకటి ప్లాన్ చేసి ఆ యజమాని కూడా ఏదో ఒకటి చేసేయచ్చు. అవునా కదా? ఆస్తి మొత్తం ఎవరిదవుతుంది అప్పుడు? నెమ్మదిగా యోసేపు మీద తెచ్చుకోవచ్చా లేదా? లేదంటే యోసేపు కూడా బ్లాక్మెయిల్ చేయొచ్చు. యోసేపు గారు కూడా ఏంటంటే, నేను నీ దగ్గరికి రావాలంటే నాకు ఇంత ఆస్తి కావాలి అనొచ్చా లేదా? అనొచ్చు. కానీ ఎక్కడైనా అలా చేశారండి? ఆయన దృష్టి ఎక్కడుందయ్యా అంటే, అక్కడ ఒక క్షణం మాత్రంలో జరిగిపోయేటువంటి ఆ కార్యం గురించి, ఒక క్షణం మాత్రంలో జరిగిపోయేటువంటి ఆ కోరికల మీద ఆయన దృష్టి లేదు. అక్కడ ఆస్తి మీద దృష్టి లేదు. ఆ అమ్మాయి మీద ఆయన దృష్టి లేదు. మరి ఎవరి మీద ఉంచారు దృష్టి అనేది? దేవుడి మీద ఉంచారు. అందుకే మంచి మాట మాట్లాడుతున్నారు. అక్కడ ఏమని మాట్లాడుతున్నారు? కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. దేవునికి స్తోత్రం. దేవునికి నేనెట్లు ఘోరమైనటువంటి విరోధంగా, దేవునికి విరోధంగా ఘోరమైనటువంటి దుష్కార్యం నేను చేస్తానని చెప్పేసి ఆయన ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో మాట్లాడుతున్నారు. అంటే ఆయన కళ్ళు ఎలా ఉన్నాయి? చాలా తేటగా ఉన్నాయి. మన కళ్ళు ఎలా ఉన్నాయి? చెక్ చేసుకోవాలి. మబ్బుగా ఉన్నాయా? లేదంటే తేటగా ఉన్నాయా? ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోవాలి. మబ్బుగా ఉన్నాయంటే గనక నీకు డిసీజ్ వచ్చేసింది. నీ కళ్ళు పనిచేయట్లేదు. తర్వాత ఏమైపోతుంది? నీ దేహం అంతా కూడా చీకటమయమే అయిపోద్దట.
నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఒకవేళ మబ్బుగా ఉంటే మొత్తం చీకటమయమైపోయిద్దండమాట. అర్థమవుతుందా? కాబట్టి మనం ఏం చేయాలయ్యా అంటే, యోసేపు గారు ఏ విధంగా అయితే తేటగా చూసారో, మనం కూడా అంతే తేటగా చూడాలి. ఇంక ఫైనల్‌గా ఇంకొక సందర్భాన్ని చూసుకుందామండి. ఇంక అల్టిమేట్ అంతే అది. చాలా బావుంటది. ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు వారు. ఈ దెయ్యం ఏం చేస్తూ ఉంటదంటేనండి, ప్రతి ఒక్కరికి సేమ్ ట్రిక్స్‌లే అప్లై చేస్తూ ఉంటది. కొత్తయి ఏం చేయదు. ఇప్పుడు నా మీద నేత్రాశ అప్లై చేసిందనుకో, ఇంకొకరి మీద కూడా నేత్రాశే చేస్తది. నా మీద శరీరాశ అప్లై చేసిందనుకో, ఇంకొకరి మీద కూడా శరీరాశ అప్లై చేస్తది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఎన్నున్నాయి దాని దగ్గర? 3 ఉన్నాయి. అపవాది దగ్గర ఎన్నున్నాయట? 3 ఉన్నాయట. ఏంటవి? 3 ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవపడము. ఈ మూడిటితోనే వస్తది. అదేవిధంగా సర్లే చిన్న చిన్న పిల్లలు కాబట్టి, సర్లే పాపంలో పడిపోతారు కాబట్టి వీళ్ళ మీద అప్లై చేసిందంటే ఒక అర్థం. కానీ ఎవరి మీద అప్లై చేసిందంటే దెయ్యం యాజ్ ఇట్ ఈజ్ యేసుక్రీస్తు వారి మీద కూడా అదే అప్లై చేసింది. ఒకసారి మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో మనం గమనించొచ్చు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి, ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి ఏం చేస్తుంది ఫస్ట్ ఏం చేస్తుందంటే, నా దగ్గర లోక రాజ్యాలున్నాయి నీకు ఇస్తానంటుందా? చూపిస్తుందా? ట్రిక్స్ చూసారు ఎలా ఉన్నాయి దాని దగ్గర? ట్రిక్స్ చాలా బాగున్నాయి అపవాది దగ్గర. ఎలా ఉన్నాయి అంటే ఫస్ట్ ఎవరినైనా కానీ చూపిస్తుంది అంతే. అది ఎటువంటి సిచ్యువేషన్ అయినా కావచ్చు. డబ్బు కావచ్చు, ఒక ఇల్లు కట్టుకునే దగ్గర కావచ్చు, ఎవరికైనా కానీ ఇప్పుడు ఆస్తి మీద కూడా మమకారం ఎలా వస్తుంది? ఎవరైనా పెద్ద అపార్ట్మెంట్ కట్టుకున్నారనుకోండి, ఏం చేస్తుంది? చూసావా 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 అపవాది ఎంత పెద్ద అపార్ట్మెంట్ చూసావా? అసలు ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి చూసావా? నువ్వెక్కడున్నావు? చిన్న షెడ్లో ఉన్నావు. నువ్వు ఎప్పుడు కడతావు అంత పెద్ద అపార్ట్మెంట్? అలా అది చూపించిన వెంటనే చూసామనుకోండి ఏమవుతుంది? వెళ్ళిపోయి డబ్బు సంపాదించడంలో పడిపోయి దేవుణ్ణి మర్చిపోయి ఆ అపార్ట్మెంట్ని కట్టే దాంట్లోనే ఉంటాం అంతే. అలా కాకుండా ఒకవేళ ఎలా ఆలోచిస్తే ఎలా ఉంటుంది? సరే ఇప్పుడు అంత పెద్ద అపార్ట్మెంట్ కట్టుకున్నాను, బాగుంది. ఒకవేళ భూకంపం వస్తే కూలిపోతే ఫస్ట్ చచ్చిపోయేది నేనే కదా. అది రేకుల షెడ్లో అనుకో, అదే ఏదో చిన్న పాకలో అనుకో, పడిపోయినా ఏదో మూలన ఏదో ఒకటి ఇరుగైనా బ్రతుకుతాను, అక్కడ చచ్చిపోతాను కదా నేను. కాబట్టి ఇదే బెటర్ అనుకుంటామా? అది తేటగా చూడడం అంటే. మనం ఏం చేస్తాం? నిజమే, వాళ్ళకుంది ఇల్లు, వీళ్ళకుంది, వీళ్ళు కట్టేస్తున్నారు, అమ్మో ఎంత పెద్దది కట్టేశారో తెలుసా? కొంతమంది మాట్లాడతారనమాట. ఏమని? మా అన్నయ్య గారి ఇల్లు చాలా బాగుంటుందండి, మా అన్నయ్య గారిది టైల్స్ అండి, అసలు మట్టి ఉండదండి తెలుసా మీకు? కొంచెం మట్టి కూడా రాదండి. మా సైడ్ మాట్లాడతారనమాట బాగా. కొంచెం మట్టి కూడా ఉండదండి, మేము మాత్రం మట్టి ఇంట్లోనే ఉన్నామండి, ప్రార్థన చేయండి అంటారు. నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకోవడం కరెక్టే, కానీ వేరే వాళ్ళది చూసి వాళ్ళది బాగుంది కాబట్టి అక్కడ ఒక నీ చూపు పడిపోయి దాన్నే నేను కట్టుకోవాలనుకోవడం ఏమవుతుంది? మబ్బుగా ఉండడం అవుతుంది కళ్ళు. అంతేనా కదా? కళ్ళు తేటగా ఉండడం అంటే ఏంటి? ప్రభువారు నాకు ఈ ప్రాణం ఇచ్చారు, నేను దేవుణ్ణి స్తుతించాలి, ఈ ప్రాణం ఉన్నంత వరకు నేను దేవుని కోసం సేవ చేయాలి, ఈ ప్రాణం ఉన్నంత వరకు అనేక మందిని నేను రక్షించాలి, అది తేటగా చూడడం. కానీ మనం ఏం చేద్దాం? ఈ ఉన్న కొంచెం టైంని కూడా అక్కడేదో కనిపించిందని, ఎక్కడేదో కనిపించిందని వెళ్ళిపోతాం అంతే. జనరల్గా మనం ఆలోచన చేసినట్లయితే ఒక అందమైన డ్రెస్ వేసుకోవాలని చెప్పి నార్మల్గా బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, ఒక 500లో కొనుక్కోవచ్చు, 1000 రూపాయల్లో కొనుక్కోవచ్చు. కానీ మన కాలేజీలో ఎవరో కొనుక్కుని ఉంటారు మంచి డ్రెస్, దాని మీద పడిద్ది మన కన్ను. అంతేనా కదా? దాని మీద పడిద్ది. ఇంతకుముందు అనమాట పాతకాలంలో ఉన్నప్పుడు కూడా, నేను స్కూల్లో చదివే డేస్లో కూడా ఏంటయ్యా అంటే, ఏదో ఒక మూవీ చూసాను. దేవుళ్ళు లేను కదండి అప్పుడు అసలు దేవుడు కూడా తెలియదు, బయట లోకంలో బ్రతికేదాన్ని. ఎప్పుడు 8th క్లాస్ ఆ టైంలో చూసి ఆ సినిమా చూసి నాకు ఆ సినిమాలో డ్రెస్సే కావాలని కూర్చున్నాను అంతే. ఆ డ్రెస్ ఎంత కాస్ట్? 1000 రూపాయలు. ఆ టైంలో 1000 రూపాయలు అంటే మామూలు విషయం కాదు. మహా అయితే 200 పెట్టుకునేవాళ్ళు. ఆ టైంలో చాలా ఎక్కువ కదా మనకి. ఆ 1000 రూపాయల డ్రెస్ కోసం ఏడ్చి గోల చేసి అది చేసి ఇది చేసి ఫైనల్గా నాకు అది కావాలంతే అని కూర్చున్నాను అంతే. అది కొనేంత వరకు నేను ఊరుకోలేదు. అంటే వేరే చోట ఎక్కడో చూసాను నేను. చూసి ఏమైంది? కళ్ళు అది కోరుకుంది. అది ఎలా ఉంది? మబ్బుగా ఉండడం. అదేవిధంగా ఈరోజు మనం పక్క వాళ్ళని చూస్తున్నామా? గమనించుకోవాలి. వాళ్ళని వీళ్ళని చూసి మన కళ్ళేమన్నా పాడైపోతున్నాయా? చెక్ చేసుకోవాలి. వాళ్ళకుంది, వీళ్ళకుంది. ఇంకా బాగా మాట్లాడుకుంటే యవ్వన కాలంలో బాగా మాట్లాడుకుంటే వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ ఉన్నారు,
వీళ్ళకి బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. ఆ అమ్మాయిని అక్కడికి తీసుకెళ్తున్నారు. ఈ అమ్మాయిని ఇక్కడికి తీసుకెళ్తున్నారు. వాళ్ళు అక్కడ పార్టీలు చేసుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడ పార్టీలు చేసుకుంటున్నారు. వాళ్ళ లవరు పేర్లు పెట్టుకుంటారు అంతే అలాగా. ఆ అబ్బాయి ఈ అమ్మాయికి గిఫ్ట్లు ఇస్తున్నారు. నాకెవరు ఇస్తున్నారు గిఫ్ట్లు?